40 ఏండ్ల కాలము యుద్ధాలు చేస్తానే. దావీదు కాలంలో యుద్ధాలు లేని కాలం ఏమి? బతుకంతా యుద్ధాలే. కానీ ఈ యుద్ధ ప్రభావం దేశ ప్రజలకు తెలియదు. వాళ్ళు హాయిగా తిని తాగి పడుకుంటున్నారు. మనకి ఇప్పుడు 25 సంవత్సరాల క్రితం యుద్ధం వచ్చినా ఇప్పటికీ అగ్గిపెట్టి మీద కొవ్వొత్తి మీద దాని బిల్లు ఉంటుంది. దేశ ప్రజలకు యుద్ధ ప్రభావం తెలియకపోవడం ఏంటంటే ఉక్రెయిన్ అడుగు చెప్తారు, ఇరాక్లో అడుగు చెప్తారు. యుద్ధం అంటే ఎంత ఘోరమో ఎంత దుర్మార్గమో. రేపొద్దున ప్రపంచ శాంతికి ప్రజలు గుడ్డిగా ఎందుకు అబద్ధ ప్రవక్తకి అబద్ధ క్రీస్తుకి ఓట్లేసే పరిస్థితి ఎందుకు వస్తుందంటే శాంతి అన్న పాయింట్ మీదే. ఇక యుద్ధం లేదరా బాబు అన్న పాయింట్ మీద గుద్దిపారేస్తారంతే. ఎందుకంటే యుద్ధం అంటే ఎంత డేంజర్, ఎంత ప్రభావం ప్రపంచ ప్రజలు అనుభవించి విసిగిపోయి ఉంటారు. బాబోయ్ యుద్ధం ఎలా అవుతుంది? యుద్ధం లేకుండా శాంతి ఒప్పందాలు జరిగితే ప్రజలు పిచ్చెక్కి గుద్దిపారేస్తారు ఓట్లు. దానియేలు గ్రంథం నెరవేరేది అప్పుడే. మరి చివరికి వచ్చేసింది కోటం. దేవునికి స్తోత్రం కలుగునగాక.